హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై తక్కువ టైంతో చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో తెలుసుకున్నామండి. ఈ రెసిపీని బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం నేను శుభ్రం చేసుకున్న ఒక 1/2 kg వరకు చేప ముక్కలు తీసుకున్నానండి. ఈ చేప ముక్కలు అనేది మీడియం సైజు ఉండే విధంగా చూసుకోవాలండి. మీడియం సైజులో ఉండడం వల్ల ఆ ఫిష్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. చాలామంది ఈ చేప ముక్కలు స్మెల్ వస్తాయంటారు. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం శుభ్రం చేసుకునేటప్పుడు లెమన్ వాటర్లో ఒక 5 minutes ఉంచి శుభ్రం చేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదండి. ఇది నా టిప్ అండి. మీకు నచ్చితే ట్రై చేయండి. వర్కౌట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై కోసం మనం ఈ ముక్కల్ని మ్యారినేషన్ చేయాలండి. మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము. మ్యారినేషన్ కోసం ఒక టీ టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత వచ్చేసి ఫిష్ మసాలా, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. తర్వాత కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఫిష్ ఫ్రైకి, ఎందుకంటే ఫ్రై అనేది క్రిస్పీగా రావాలంటే కార్న్ఫ్లోర్ వేయాలండి, అందుకు. తర్వాత వచ్చేసి కలర్ పౌడర్, ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 లెమన్ వండుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఆ ముక్కలు పట్టే విధంగా వీడియోలో చూపించే విధంగా నొక్కుతూ కలపాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ మసాలా మొత్తం ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా మనం ఫ్లిప్ చేయడానికి అవసరం అవుతుందండి. తర్వాత వీడియోలో చూపించే విధంగా అలా నొక్కుతూ కలుపుకోవాలండి. ముక్కకు మొత్తం మసాలా పట్టే విధంగా 4 to 5 minutes వరకు ఆ మసాలా మొత్తం బాగా కలుపుకొని ఒక 30 to 40 minutes మనం రెస్ట్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, బయట అయినా పెట్టచ్చు, నో ప్రాబ్లం అండి. ఒక 30 minutes or 40 minutes రెస్ట్లో పెట్టాలి. ఏదైనా మూత క్లోజ్ చేసి 40 నిమిషాల తర్వాత ఆ ముక్కలు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఫ్రై చేయడం కోసం ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ ఎక్కాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ప్యాన్ మొత్తం ఈజీగా స్ప్రెడ్ కావాలంటే ప్యాన్ వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు తిప్పాలండి. అలా తిప్పడం వల్ల అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా ప్యాన్లోకి వేయాలండి. అలా ముక్కలన్నీ ప్యాన్లోకి వేసిన తర్వాత ఒక 5 minutes ఫ్రై చేసుకొని నెక్స్ట్ 5 minutes ఆ ముక్కల్ని తిప్పి మరొక సైడు ఫ్రై చేసుకోవాలండి. అలాగా ముక్కలు మొత్తం ఫ్రై అయ్యే వరకు అటు సైడు ఇటు సైడు నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి. తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పాలండి, ఎందుకంటే అవి కొంచెం ఫ్రై అయింటాయి కాబట్టి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. నిదానంగా ఫ్లిప్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.